శుక్రవారం హుస్నాబాద్ మున్సిపల్ కౌన్సిల్ కార్యాలయంలో హుస్నాబాద్ నియోజకవర్గం, హుస్నాబాద్, కోహెడ, అక్కన్నపేట మండలాలలో చేపడుతున్న పలు అభివృద్ధి కార్యక్రమాలపైన ఆయా మండల అధికారులతో జిల్లా కలెక్టర్ కె హైమావతి సమీక్ష సమావేశం ఆర్డీఓ రామ్మూర్తితో కలిసి నిర్వహించారు. ఈ కార్యక్రమంలోని జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ నేషనల్ హైవే సిద్దిపేట ఎల్కతుర్తి పనుల్లో వేగం పెంచాలని, బస్వాపూర్ పందిళ్ల వద్ద అలాగే రెవెన్యూ అధికారులు భూసేకరణ చేసి ఇంజనీరింగ్ అధికారులకు అప్పగించాలి. నిర్మాణంలో ఉన్న జీపీ భవన పనులు వేగంగా పూర్తి చేయాలి. అంగన్వాడీ సెంటర్ల కోసం భూమి లేని గ్రామాల్లో పాఠశాల ప్రాంగణంలో స్థలం సేకరణ చేయాలని, భూమి ఉన్న గ్రామాల్లో పనులు మొదలుపెట్టాలని ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. రెవెన్యూ, ఎంపీడీఓ, ఇంజనీరింగ్ అధికారులు సమన్వయంతో పనిచేయాలని, సబ్ సెంటర్ భవనాలు మరియు పిహెచ్సి మైనర్ రిపేర్లు పూర్తి చేయాలి. మున్సిపల్ సీసీ రోడ్డు, డ్రైనేజీ పనులు నిర్ణీత కాలంలో పూర్తి చేయాలని మున్సిపల్ ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. జంక్షన్ల అభివృద్ధి, ఎల్లమ్మ చెరువు సుందరీకరణ పనులలో వేగం పెంచాలని తెలిపారు. ఇందిరమ్మ ఇళ్లు 100% గ్రౌండింగ్ కావాలని, నిర్మాణంలో ఉన్న ఇళ్లు వేగంగా పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని ఎంపీడీఓలను ఆదేశించారు. పేమెంట్స్ లోని ఎక్కడ కూడా పెండింగ్ ఉండకుండా చూసుకోవాలని, లబ్ధిదారులు ఇండ్ల నిర్మాణం పూర్తయ్యే వరకు పర్యవేక్షణ చేయాలి. అలాగే మున్సిపల్లో సైతం ఇందిరమ్మ ఇళ్లలో పురోగతి తీసుకురావాలని మున్సిపల్ కమిషనర్ను ఆదేశించారు. వ్యవసాయ శాఖ పంట నమోదు ప్రక్రియ 100% చేయాలి. అలాగే యాసంగి విత్తనాలు పంపిణీ ప్రక్రియ వచ్చే నెల నుండి మొదలు పెట్టాలి. ఆయిల్ ఫామ్ సాగు కోసం మీరు నిర్దేశించినటువంటి లక్ష్యాన్ని రైతులను ప్రోత్సహించడం, ఆయిల్ ఫామ్ సాగు చేసేలా చర్యలు తీసుకోవాలని వ్యవసాయ, ఉద్యానవన శాఖ అధికారులను ఆదేశించారు. మిషన్ భగీరథ మండలాల్లో తాగునీరు అందించే పనులను సైతం చేపట్టిన పనులు పూర్తి చేయాలని మిషన్ భగీరథ అధికారులను ఆదేశించారు.